Plots time. Yes, Andy. Welcome to our channel, and this is Ravi Prakash, real estate expert and achievement coach from Hyderabad. Anyway, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండియాలో ఉన్న టాప్ రియల్ ఎస్టేట్ సిటీస్లో టాప్ 10 రియల్ ఎస్టేట్ సిటీస్లో హైదరాబాద్ కూడా ఒకటి. సో ఈ హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది $1 million క్వశ్చన్. హై ROI ఎక్కడ ఉంటుంది అనేది $1 million క్వశ్చన్. సో అలాంటి ఒక ప్రాంతాన్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో హైదరాబాద్కి హెచ్ఎండిఏ రీజియన్ని టచ్ చేస్తూ అలాగే ఓఆర్ఆర్ని టచ్ చేస్తూ ఆల్మోస్ట్ 11 నేషనల్ హైవేస్ పాస్ అవుతూ ఉంటాయి. సో ఈ 11 హైవేస్లో కూడా ఎవ్రీ హైవే హ్యాజ్ ఇట్స్ యూనిక్నెస్. అలాగే ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక్కో హైవేలో ఒక్కోలాగా ఉంటుంది. అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ, పాపులేషన్ డెన్సిటీ, అలాగే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, బేసిక్ రిక్వైర్మెంట్స్, ఫ్యూచర్ అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, SEZs, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ. ప్రత్యేకంగా ఐటీ కారిడార్కి ఎంత నియర్ ఉన్నాం, ఫార్మా కారిడార్కి ఎంత నియర్ ఉన్నాం, ఎయిర్పోర్ట్, అలాగే ఫార్మా కారిడార్, ఇలాంటి వాటికి ఎంత నియర్ ఉన్నామనే ఫ్యాక్టర్స్ ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని డిసైడ్ చేస్తాయి. అలాంటి హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఒక హైవే ఉన్న హైవేస్లో టాప్ హైవే అని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కి ఫేవరెట్ హైవే అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ ఉన్న 11 హైవేస్లో మ్యాక్సిమం ఎక్స్పాండ్ అయిన హైవే అని చెప్పొచ్చు. దట్ ఈజ్ నన్ అదర్ దెన్ ముంబై హైవే అండి. వై ముంబై హైవే? ముంబై హైవే మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి, నెగిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి, ప్రోన్స్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. సో ఎవ్రీ హైవే హ్యాస్ గాట్ ఇట్స్ ప్రోన్స్ అండ్ కాన్స్ అండి. అన్నీ పాజిటివ్గా ఏ హైవేలో ఉండదు. బట్ మనం బెటర్ సైడ్ చూస్తే ముంబై హైవే ఈజ్ ద బెస్ట్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ అండి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ట్రాక్ రికార్డ్ చూస్తే ముంబై హైవే ఈజ్ ద బెస్ట్. సో ఎలా బెస్ట్? ఎందుకు ముంబై హైవే ఇన్వెస్ట్మెంట్ సేఫర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? లాస్ట్ 20 years నుంచి కూడా మనం రిజిస్ట్రేషన్స్ రికార్డ్స్ తీసుకున్నా కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కడ రిజిస్టర్ అవుతాయి అంటే దట్స్ ఆన్ ముంబై హైవే ఓన్లీ. అలాగే ఇంత వేగంగా ఎక్స్పాండ్ అయిన హైవే, ఇంత త్వరగా కోర్ సిటీలో పార్ట్ అవుతున్న హైవే ఇంకా వేరే ఏ హైవే లేదు అని కూడా క్లియర్గా చెప్పొచ్చు. సో దానికి రీజన్స్ ఏంటి? లెట్స్ ఎక్స్ప్లోర్. సో ముంబై హైవేలో మనం ముందు ఇప్పుడు అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ని మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్న అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది అంటే ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవే లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది ప్రపోజల్ కాదండి, ఇప్పుడు వర్క్ నడుస్తూ ఉంది. మీరు ముంబై హైవేలో తీసుకుంటే మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 9 న్యూ ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి. ఇట్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అలాగే లింగంపల్లి దగ్గర అంటే BHEL నియర్ ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. ఇది 6 lane హైవేస్ కింద ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇది ఎక్స్ప్రెస్ హైవే లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే సిగ్నల్ ఫ్రీ హైవే ప్లస్ బోత్ సైడ్స్ ఫెన్సింగ్ ఉంటుంది విత్ సెంట్రల్ లైటింగ్. అండ్ ఎక్కడ మైక్రో మార్కెట్ ఉంటే ఐ మీన్ ఈ హైవేకి 2 sides ఉన్న డెవలపింగ్ ఏరియాస్, ఇస్నాపూర్ కావచ్చు, రుద్రారం కావచ్చు, ముత్తంగి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, IIT నియర్ కంది కావచ్చు, ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నిటి దగ్గర ర్యాంప్స్ ఇస్తూ ఉన్నారు. అంటే సర్వీస్ రోడ్స్ ఇస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఆ ప్రాంతానికి ట్రావెల్ చేయాలో ఎక్స్ప్రెస్ హైవే నుంచి ర్యాంప్ తీసుకుంటారు, వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అవుతారు. సో సిగ్నల్ ఫ్రీ హైవే లాగా డెవలప్ అవుతూ ఉంది. ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అన్నమాట.
యూ కెన్ ఇమాజిన్ మదీనాగూడ నుంచి సంగారెడ్డి ఈ స్ట్రెచ్లో 9 ఫ్లైఓవర్స్ వస్తున్నాయంటే ఆ హైవే ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కూడా మేజర్ రోల్ రోడ్స్ దండి, కనెక్టివిటీది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనకు మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ. అలాంటి కనెక్టివిటీ విషయంలో ముంబై హైవే ఈజ్ ద బెస్ట్. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఎక్స్ప్రెస్ హైవే కింద చేంజ్ అవుతూ ఉంది. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 పటాన్ చెరువు దగ్గర మనం ఓఆర్ఆర్ నుంచి ముంబై హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఓఆర్ఆర్ వచ్చిన ప్లేస్లో కూడా ఆల్రెడీ సిటీ ఎక్స్పాండ్ అయింది. ఓఆర్ఆర్ తర్వాత కూడా అరౌండ్ 20 కిలోమీటర్స్ వరకు ఈ ముంబై హైవేలో సిటీ ఎక్స్పాన్షన్ అవడం జరిగింది. ముంబై హైవేలో ట్రావెల్ చేస్తుంటే మనం సిటీ అవుట్స్కట్స్కి వచ్చామన్న ఫీలింగ్లో ఉండము. మనం ఇంకా హైదరాబాద్ సిటీలోనే ఉన్నామా అన్నంతగా బోత్ సైడ్స్ ఆఫ్ హైవే డెవలప్ అయింది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు హైలైట్ అండి. అలాగే మెట్రో ఎక్స్పాన్షన్ గురించి మీకు తెలిసిందే. మెట్రో ఎక్స్పాన్షన్ ఫేజ్ 2లో అప్ టు పటాన్ చెరువు మెట్రో వస్తూ ఉంది. ముంబై హైవేకి ఉన్న ఇంకొక విశిష్టత అంటే ముంబై హైవేని క్రాస్ చేస్తూ అనదర్ ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ పాస్ అవుతూ ఉంది. అదే నాందేడ్ హైవే. హైదరాబాద్ సిటీ నుంచి ముంబై హైవే నుంచి డైరెక్ట్ మహారాష్ట్ర రీచ్ అవ్వచ్చు. ఇది నాట్ ఓన్లీ హైవే, ఇది ఒక ఎకనామిక్ కారిడార్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఈ హైవేకి అటాచ్డ్గా ఆల్రెడీ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చున్నాయి. దానిలో ఒకటి చెప్పుకోదగ్గది JNTUH. సో ఓఆర్ఆర్ అండ్ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ ఇక్కడ ROI విషయంలో మేజర్ రోల్ పోషించబోతున్నాయి. నౌ ద రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ గోయింగ్ టు కమింగ్ అప్ అండ్ ద ఫస్ట్ వర్క్ రీజనల్ రింగ్ రోడ్ ఫస్ట్ వర్క్ ముంబై హైవేలోనే స్టార్ట్ అవుతుంది. ద మ్యాజిక్ బిగిన్స్ హియర్ అండి. చూడండి ఇప్పుడు ముంబై హైవే ఎలా ఉంది, వెబ్ ఆఫ్ రోడ్స్ లాగా ఉంది ముంబై హైవే. ఇది హైదరాబాద్ సిటీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ టువర్డ్స్ ముంబై సాగిపోతుంది. అలాగే ఈ హైవేని కట్ చేసుకుంటూ అగైన్ మహారాష్ట్ర రీచ్ అవుతూ ఎక్స్ప్రెస్ హైవే అండ్ ఓఆర్ఆర్ అవుట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అయిన హైవే. ప్లస్ ఇది క్రూషియల్ ఎగ్జిట్ అండి. ముంబై హైవే ఎగ్జిట్ చాలా క్రూషియల్ ఎగ్జిట్. వై? బికాస్ ఇది ఐటీ కారిడార్ని ఫార్మా కారిడార్ని కనెక్ట్ చేసే ఎగ్జిట్. సో ఐటీ కారిడార్ ఐ మీన్ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అప్కమింగ్ ఐటీ హబ్ నియోపోలిస్, ఈ ప్రాంతాలని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆల్సో. అలాగే ఇటువైపు చూసుకుంటే ఎగ్జిట్ 4, 4A, 5 ఫార్మా హబ్ ఉన్న ప్లేస్, ఈ ప్రాంతాన్ని కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా కోర్ సిటీని, కోర్ హైదరాబాద్ని చాలా ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు. సో చాలా అంటే ఓఆర్ఆర్కు ఉన్న ఎగ్జిట్స్లో చాలా ఇంపార్టెంట్ ఎగ్జిట్, చాలా క్రూషియల్ ఎగ్జిట్ ఈ ORR 3. సో దిస్ మేక్స్ ద డిఫరెన్స్ అండి వెన్ కంపేర్డ్ టు అదర్ హైవేస్. హై ROI ఎందుకు ఉంటుంది ఈ హైవేలో అంటే దిస్ ఈజ్ ద రీజన్, కనెక్టివిటీ. దిస్ ఈజ్ ద బేసిక్ పారామీటర్ ఫర్ రియల్ ఎస్టేట్ గ్రోత్. సో ఈ కనెక్టివిటీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కనెక్టివిటీ కూడా మల్టిపుల్ కనెక్టివిటీ. ORR, హైదరాబాద్ ఇండోర్ ఎక్స్ప్రెస్ హైవే, అలాగే ముంబై హైవేకి ఉన్న ప్యారల్ హైవేస్, ఆ ప్యారల్ హైవేస్ నుంచి మళ్ళీ మల్టిపుల్ కనెక్టివిటీ, అగైన్ అప్కమింగ్ RRR. సో ఇలాంటి కనెక్టివిటీ, ఇలాంటి వెబ్ ఆఫ్ రోడ్స్ కనెక్టివిటీ మరే హైవేకి లేదు అని చాలా క్లియర్గా చెప్పొచ్చు. దిస్ మేక్స్ ద ఎంటైర్ డిఫరెన్స్ అండి. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే, హైదరాబాద్లో ఎవరైనా ఒక హౌస్, తమ డ్రీమ్ హౌస్ ఎక్కడ ఉండాలనుకుంటారంటే అటు ఐటీకి నియర్గానో లేదంటే ఇటు ఫార్మా హబ్కి నియర్గానో ఉండాలి అని కోరుకుంటారు. ఐటీ షాడో ఏరియాస్ లేకపోతే ఫార్మా షాడో ఏరియాస్. ఈ ఏరియాస్కి నియర్గా ఉంటే అన్ని ఫెసిలిటీస్కి మనం నియర్గా ఉంటాము. సో అలాంటి హైవే ఈ హైవే. సో ఎవరైనా తమ డ్రీమ్ హౌస్ని ఐటీ కారిడార్కి అలాగే ఫార్మా కారిడార్కి నియర్గా ఉండాలి అని కోరుకుంటే ద బెస్ట్ ప్లేస్ ఈజ్ ఆన్ ముంబై హైవే అండి. ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఎక్కడైనా మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే
అవకాశం ఈ హైవేలో మాత్రమే ఉంది. ఇది ఎలా అంటే అండి ఐటీ జోన్ నుంచి తీసుకుందాం. ఐటీ జోన్ నుంచి తీసుకుంటే ఇప్పుడు గచ్చిబౌలి ఎగ్జిట్ ఈజ్ నో మోర్ ఎఫోర్డబుల్ అంటే అది ఓన్లీ హెచ్ఎన్ఐస్ మాత్రమే పర్చేజ్ చేయగల ఏరియా. ఇట్స్ లైక్ బెవర్లీ హిల్స్. సో ఎఫోర్డబిలిటీ గురించి ఆలోచించేవాళ్ళు గచ్చిబౌలి ఎగ్జిట్లో ఇన్వెస్ట్ చేయలేం. నెక్స్ట్ వస్తే ఎగ్జిట్ నెంబర్ 1 కోకాపేట్ ఎగ్జిట్ కూడా ఆల్మోస్ట్ ఫర్ హెచ్ఎన్ఐస్ ఓన్లీ, నాట్ ఫర్ మిడిల్ క్లాస్ ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్ ఆల్సో కాంట్ ఎఫోర్ట్ ఇన్ దీస్ ఏరియాస్. సో వాళ్ళు ఎటు మూవ్ అవ్వాలి, ఐటీ షాడో ఏరియాకి నియర్ ఉండాలంటే గచ్చిబౌలి ఎగ్జిట్ను వదిలేయాలి, ఎగ్జిట్ 1 వదిలేయాలి, ఎగ్జిట్ 2కి రావాలి. ద సేమ్ విత్ ఎగ్జిట్ 2 అండి. ఎగ్జిట్ 2 కూడా కొంత ప్రైజెస్ పెరుగున్నాయి. స్టిల్ సమ్వాట్ ఎఫోర్డబిలిటీ ఇస్ దేర్, బట్ ఇంకా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో కావాలి. ఎఫోర్డబిలిటీతో పాటు ఐటీ షాడో ఏరియాస్కి నియర్గా ఉండాలి అనుకుంటే ద బెస్ట్ చాయిస్ ఈజ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 అండి. అన్ని ఫెసిలిటీస్కి నియర్గా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి నియర్గా, హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి నియర్గా, కోర్ సిటీకి నియర్గా, అలాగే ఫార్మా షాడో ఏరియాస్కి నియర్గా ఉన్న ఎగ్జిట్టే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 అండ్ ముంబై హైవే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండటానికి ఒక రీజన్, ముంబై హైవేకి ఇంత క్రేజ్ ఉండటానికి ఒక రీజన్ ఇది. మెట్రో ఎక్స్పాన్షన్ అండి, ఇది గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మెట్రో ఎక్స్పాన్షన్ గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే మెట్రో ఫేజ్ 1లో మెట్రో ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత ఆ పర్టికులర్ ఏరియాస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో లాస్ట్ 10 years నుంచి మనం చూస్తూ ఉన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హబ్సిగూడ, ఉప్పల్ స్ట్రెచ్. ఆ స్ట్రెచ్ ఎంత లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉండేది, ఎంత లో రెంటల్ వాల్యూ ఉండేది, ల్యాండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉండేవి. బట్ వన్స్ మెట్రో వచ్చిన తర్వాత దట్ ఏరియా హ్యాస్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్. బట్ ఆల్రెడీ డెవలప్డ్ ప్లేస్లో పటాన్ చెరువు లాంటి ప్లేస్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్ జరిగితే ఏమవుతుంది అనేది, ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎంత గ్రోత్ వస్తుంది అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ డిసైడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. వై ముంబై హైవే ఈజ్ ద బెస్ట్ అనే దానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఏ హైవేలో అయినా ఎఫోర్డబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో దీని మీద రకరకాల వాదనలు ఉన్నాయి. ముంబై హైవే ఎఫోర్డబుల్ కాదు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. బట్ ప్రైజెస్ ఆర్ స్టిల్ ఎఫోర్డబుల్ అండి. ముంబై హైవేలో మీరు చూస్తే మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2, అలాగే ఎగ్జిట్ 19 గచ్చిబౌలి ఎగ్జిట్ తీసుకుంటే ఇవన్నీ హెచ్ఎన్ఐస్ మాత్రమే, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ మాత్రమే కొనగల పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటప్పుడు ముంబై హైవేలో ఉన్న ప్రైజెస్ ఎఫోర్డబుల్లే కదా. అంటే ఐటీ కారిడార్కి అలాగే ఫార్మా కారిడార్కి నియర్ బై ఉన్న హైవే, ఎఫోర్డబిలిటీ ఉన్న హైవే వెన్ కంపేర్డ్ టు ఆల్ దీస్ ఎగ్జిట్స్. ఏ హైవే ఉంది అంటే అది కేవలం ముంబై హైవే మాత్రమే. సో ఎఫోర్డబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ అండి. ముంబై హైవే ఈజ్ స్టిల్ ఎఫోర్డబుల్. ఓన్లీ హెచ్ఎన్ఐస్కి మాత్రమే అందుబాటులో ఉన్న హైవే కాదు ఇది, లేకపోతే అందుబాటులో ఉన్న కారిడార్ కాదు ఇది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎఫోర్డబిలిటీ. ముంబై హైవే గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఎడు హబ్ అండి. ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా డెవలప్ అవుతూ ఉంది ముంబై హైవే. ఇది అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 నుంచి తీసుకుంటే అప్ టు సంగారెడ్డి వరకు ఆల్మోస్ట్ 20-25 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఒక సంగారెడ్డి టౌన్ చుట్టూనే ఆల్మోస్ట్ 10-15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే పటాన్ చెరువు ఎగ్జిట్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్. అలాగే మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సంగారెడ్డి టౌన్ నియర్ తీసుకుంటే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది, అలాగే గీతమ్స్ యూనివర్సిటీ, వోక్సన్, ఇలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ చాలా కూడా ముంబై హైవేలో ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ల్యాండ్ ప్రైస్ విషయంలో చాలా కీ రోల్ పోషిస్తాయండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే మనం మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి గండి మైసమ్మ వరకు తీసుకుంటే లాస్ట్ 10 yearsలోనే ఆ స్ట్రెచ్ చాలా ట్రాన్స్ఫార్మ్ అవటం జరిగింది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఈ రోడ్లో. వై బికాజ్ అంటే
ఆ రోడ్లో చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, కెనడీ గ్లోబల్ స్కూల్, సిల్వర్ ఓక్స్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్, విజ్ఞాన్, ఇలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ స్కూల్స్, అలాగే బీవీఆర్ఐటి లాంటి ప్రెస్టీజియస్ కాలేజెస్, విజ్ఞాన్ జ్యోతి, మమతా మెడికల్ కాలేజ్. ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాంటి ప్రాంతం. సో ఆ ప్రాంతం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఎంత షార్ట్ పీరియడ్లో ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది మనం చూసాం. దానికి రీజన్ ఏంటంటే నన్ అదర్ దెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండి. మీరు ఒకటి ఆలోచించండి, రెంటల్కి ఉండేవాళ్ళు ఒకటి ఆలోచించండి. ఈ రెంటల్కి ఉండేవాళ్ళు వాళ్ళ ఆ రెంటల్కి ఉండే లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? వాళ్ళ పాపకో బాబుకో నియర్ బై స్కూల్ ఉండాలని కోరుకుంటారు, లేకపోతే వాళ్ళు గ్రాడ్యుయేషన్కో లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ కోర్సెస్కి వస్తే నియర్ బై మెడికల్ కాలేజ్, నియర్ బై ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని కోరుకుంటారు. సో ఇది అలాంటి ప్లేసెస్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, లేకపోతే తమ డ్రీమ్ హౌస్ పర్చేజ్ చేయడానికి ఇష్టపడతారు. సో ముంబై హైవే ఈజ్ అనదర్ ఎడ్యుకేషనల్ హబ్ అండి. అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ తీసుకుంటే ముంబై హైవేలో చాలా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి కావచ్చు, కోకాపేట కావచ్చు, చాలా ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉంది ఈ ముంబై హైవేలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ which decides the return of investment of real estate on Mumbai highway. నెక్స్ట్ తీసుకుంటే ల్యాండ్ ప్రైజెస్ని డిసైడ్ చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి పాపులేషన్ అండ్ పాపులేషన్ డెన్సిటీ. అండి, ఏ ప్రాంతంలో కూడా ల్యాండ్ ప్రైస్ ర్యాపిడ్గా పెరగాలంటే అక్కడ పాపులేషన్ ఉండాలి, పాపులేషన్ డెన్సిటీ కూడా ఉండాలి. హెచ్ఎండిఏ కోర్ రీజియన్లో 50% ఆఫ్ ద పాపులేషన్ స్టే చేసేది వెస్ట్ పార్ట్ ఆఫ్ హెచ్ఎండిఏ రీజియన్లోనే. రిమైనింగ్ పార్ట్స్ నార్త్, సౌత్, ఈస్ట్ రిమైనింగ్ 50%ని షేర్ చేసుకుంటాయి. ముంబై హైవే ఎక్కడ ఉందండి? వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లోనే ఉంది. సో ఈ హైవే ఎందుకు ఇంత ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అయింది, ఇంత డెన్సిటీ ఎందుకు ఉంటుంది ఈ హైవేలో అంటే బికాస్ 50% ఆఫ్ ద పాపులేషన్ స్టేస్ ఇన్ వెస్ట్ పార్ట్. సో దిస్ ఇట్ సెల్ఫ్ అండ్ రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ పాపులేషన్ ఉంటాయి, ఎక్కడ పాపులేషన్ డెన్సిటీ ఉంటే ఆ ప్రాంతంలోనే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. సో అలా డెవలప్ అయిన హైవే, అలా డెవలప్ అవుతున్న హైవేనే ముంబై హైవే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ముంబై హైవేకి ఉన్న వన్ ఆఫ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి మల్టిపుల్ కనెక్టివిటీ. ముంబై హైవేకి మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. మీరు ముంబై హైవేని చూస్తే ఇట్స్ లైక్ స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అండి. స్పైన్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ఎండిఏ రీజియన్. హెచ్ఎండిఏ రీజియన్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తూ ఈ ముంబై హైవే పాస్ అవుతుంది. ఒక పార్ట్ ఏమో ఓల్డ్ సిటీ సికింద్రాబాద్ ఈ ప్రాంతం, ఇంకొక పార్ట్ ఏమో న్యూ సిటీ అండ్ ఐటీ షాడో ఏరియా గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కేపీహెచ్బి, చందానగర్ ఇవన్నీ వస్తాయి. సో కోర్ సిటీ నుంచి చాలా కనెక్టివిటీ ఉన్న ప్రాంతం ఈ ముంబై హైవే. అలాగే ఓఆర్ఆర్ చూసుకుంటే ఆల్రెడీ సిటీ డెవలప్ అయిన ప్లేస్లో ఓఆర్ఆర్ ఉంది. ఎగ్జిట్ 3 ఎక్కడ ఉందండి? పటాన్ చెరువు నియర్ ఉంటుంది. సో పటాన్ చెరువుకు 2 సైడ్స్ కూడా ఆల్రెడీ సిటీ ఎక్స్పాండ్ అయింది. మియాపూర్ వరకు ఉన్న సిటీ ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత పటాన్ చెరువు వరకు రీచ్ అయింది. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ తీసుకుంటే అగైన్ పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు కూడా డెవలప్ అయింది. సో ఓఆర్ఆర్ రూపంలో ఒక వండర్ఫుల్ కనెక్టివిటీ. నెక్స్ట్ నాందేడ్ హైవే, హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, ఇది కూడా చాలా మంచి కనెక్టివిటీ. ముంబై హైవేకి ఉన్న ప్యారలల్ హైవేస్తో చాలా మంచి కనెక్టివిటీ క్రియేట్ చేస్తున్నది హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్. అలాగే ముంబై హైవే జియోగ్రాఫికల్ లొకేషన్ తీసుకుంటే మల్టిపుల్ కనెక్టివిటీ ఎలా ఉంటుందో చూడండి. శంకర్పల్లి, కోకాపేట్, మోకిలా, అలాగే నార్సింగ్ ఇలాంటి ప్రాంతాల నుంచి చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అలాగే ఫార్మా షాడో ఏరియాస్ నుంచి, ఐటీ షాడో ఏరియాస్ నుంచి చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం. సో ఎప్పుడు కూడా ఒక ప్రాంతంలో హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలంటే ఆ హైవేకి మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వై ముంబై హైవే రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ని లీడ్ చేస్తుందంటే దిస్ ఈజ్ ద రీజన్. అంటే 2 సైడ్స్ ఆఫ్ ముంబై హైవేకి ఉన్న ప్యారలల్ హైవేస్ నుంచి మల్టిపుల్ కనెక్టివిటీ ఈ ప్రాంతానికి. దిస్ డిసైడ్స్ ద ఎంటైర్ థింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక బిగ్ ఫ్యాక్టర్ అంటే మనకు అప్కమింగ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రాబోతుంది, 2050 మాస్టర్ ప్లాన్. ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ముంబై హైవే అంటే
అప్ టు సంగారెడ్డి హెచ్ఎండిఏ రీజియన్ కాబోతుంది. ఆఫ్టర్ సంగారెడ్డి ఆల్సో హెచ్ఎండిఏలో మెర్జ్ అవ్వబోతుంది. సో హెచ్ఎండిఏలో మెర్జ్ అవుతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ పెద్ద ఎత్తున జరుగుతాయి. అలాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. సో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050 ఈజ్ ద గేమ్ చేంజర్ ఫర్ ముంబై హైవే అండి. నెక్స్ట్ ముంబై హైవేలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది లాస్ట్ 50 ఇయర్స్ నుంచి కూడా మహారత్న కంపెనీస్ అంటే బిహెచ్ఈఎల్ కావచ్చు, ఇక్రిసాట్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, ఓడిఎఫ్ కావచ్చు, ఇవన్నీ ముంబై హైవే అలాగే ముంబై హైవేకు ఉన్న ప్యారలల్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. దీనివల్ల అగైన్ పాపులేషన్ డెన్సిటీ, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. సో ఇదంతా ఒక లింక్డ్ అప్ సైకిల్ అండి. మహారత్న కంపెనీస్ ఉండటం వల్ల పాపులేషన్ పెరిగింది, పాపులేషన్ పెరగటం వల్ల అగైన్ బేసిక్ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెరుగుతాయి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, అలాగే బేసిక్ నీడ్స్, బేసిక్ సర్వీసెస్ అన్నీ ఆ ప్రాంతాల్లో వస్తాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ల్యాండ్ ప్రైస్ గ్రోత్ విషయంలో సపోర్ట్ చేస్తాయి. సో ఏ హైవేకి లేని ఇంకొక అవకాశం ముంబై హైవేకి మహారత్న కంపెనీస్ ఉంటాం. సో ఈ మహారత్న కంపెనీస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మన హెచ్ఎండిఏ రీజియన్లో ఉన్న అన్ని డిస్టిక్స్ కన్నా హైయెస్ట్ జీడిపి ఉన్న డిస్టిక్ ఏది అంటే నన్ అదర్ దెన్ సంగారెడ్డి డిస్టిక్ అండి. వై? బికాజ్ ఆఫ్ మహారత్న కంపెనీస్. సో హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే హైవేస్ ఏది అంటే అది ముంబై హైవే మాత్రమే. సో ఇలాంటి ముంబై హైవేలో హైయెస్ట్ జీడిపి జనరేట్ అవుతుందంటే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉందనే కదా దాని అర్థం. అగైన్ ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్ సైకిల్ అండి. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే అక్కడ పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ పెరిగింది, పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది, పాపులేషన్ డెన్సిటీ పెరిగితే ఆ ప్రాంతంలో అగైన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్, అలాగే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఆ ప్రాంతంలో డెవలప్ అవడానికి, అలాగే కమర్షియల్ స్పేసెస్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. దిస్ డిసైడ్స్ ద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ రియల్ ఎస్టేట్ అండి. సో ఇలాంటి ఫెసిలిటీస్, ఇన్ని పారామీటర్స్ సపోర్ట్ చేస్తున్న హైవేస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 11 హైవేస్లో ఏ హైవేకి లేదు. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ముంబై హైవే అండి. సో కంక్లూజన్కి వద్దామండి. రియల్ ఎస్టేట్ పారామీటర్స్ చూస్తే ఎందుకు ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయని చూస్తే దీస్ ఆర్ ద రీజన్స్ అండి. ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ డెన్సిటీ, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ బేసిక్ సర్వీసెస్ అన్నిటినీ మనం 15-20 మినిట్స్లో అసెస్ చేసేలాగా ఉండాలి. ఇలా అసెస్ చేసేలాగా ఉంటేనే అక్కడ ల్యాండ్ ప్రైజెస్ గ్రోత్కి అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరగటానికి అవకాశం ఉంటుంది. ఈ పారామీటర్స్ అన్నీ ముంబై హైవేని సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, ప్యారలల్ హైవేస్ నుంచి ఎప్పుడూ కూడా మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ అంటే ఒక హైవే ఉంటామో, ఒక 40 ఫీట్ రోడ్డు ఉంటామో కానే కాదండి. ఇది అందరూ ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. మీరు కనెక్టివిటీని అర్థం చేసుకోవాలి అంటే ఏ హైవేకైనా ప్యారలల్ హైవేస్ ఏమున్నాయి, ఆ ప్యారలల్ హైవేస్ నుంచి కనెక్టివిటీ, మనం ఇన్వెస్ట్ చేసే హైవేకి కనెక్టివిటీ ఎలా ఉంది, మల్టిపుల్ కనెక్టివిటీ, లేకపోతే ఆ ప్యారలల్ హైవేస్ నుంచి ఈ హైవేకి సపోర్ట్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్విజిబుల్ ఫ్యాక్టర్, చాలామంది అబ్జర్వ్ చేయరు. ముంబై హైవేకి ఉన్నంత మల్టిపుల్ కనెక్టివిటీ, అలాగే మల్టిపుల్ సపోర్ట్, ప్యారలల్ హైవేస్ నుంచి ఉన్న మల్టిపుల్ సపోర్ట్ ఏ హైవేకి కూడా లేదు. సో దీస్ ఆర్ ద రీజన్స్ అండి. హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉండటానికి కారణం దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ బేసిక్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ బేసిక్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ అన్నిటినీ ముంబై హైవే సపోర్ట్ చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ మైక్రో మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్టర్ ఓఆర్ఆర్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేది స్నాపూర్. ఇది ఒక మైక్రో మార్కెట్. అగైన్ ఎవరైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 19లో 1, 2లో ఇన్వెస్ట్ చేయలేరో, వాళ్ళ బడ్జెట్ సపోర్ట్ చేయలేదో, వాళ్ళకున్న ఒకే ఒక ఆల్టర్నేట్ హైవే ఏది, ఆల్టర్నేట్ ఎగ్జిట్ ఏది అంటే ఇట్ స్టిల్ ముంబై హైవే అండి. ఐటీ కారిడార్కి నియర్ ఉండాలని మీరు కోరుకుంటే మీరు ఇంకా ఏ అదర్ హైవేకి వెళ్ళలేరు. లేదు ఎగ్జిట్ 19, 1, 2లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ బడ్జెట్ సపోర్ట్ చేయలేదు. బికాజ్ ఈ ఎగ్జిట్స్ అన్నీ కూడా హెచ్ఎన్ఐస్కి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్, అబోవ్ మిడిల్ క్లాస్ పర్సన్, ఈవెన్ ఒక ఐటీ ఎంప్లాయీ కూడా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితులు ఈరోజు ఈ 3 ఎగ్జిట్స్లో ఉన్నాయి. వాళ్ళకి ఆల్టర్నేట్ చాయిస్ ఏది అంటే నన్ అదర్ దెన్ ముంబై హైవే అండి.
సో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. ముంబై హైవే 2 సైడ్స్ నుంచి కూడా, అంటే ఇటు హైదరాబాద్ సైడ్ నుంచి, అటు ముంబై సైడ్ నుంచి, అంటే ఇది ఫైనల్గా రీచ్ అయ్యేది ముంబైకి, మహారాష్ట్రకి. మహారాష్ట్ర సైడ్ నుంచి కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. సో 2 సైడ్స్ నుంచి ఎప్పుడైతే హైవే డెవలప్ అవుతుందో ఇది త్వరగా ఎక్స్పాండ్ అవుతుంది, త్వరగా కమర్షియల్ యాక్టివిటీస్, రెసిడెన్షియల్ యాక్టివిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో హైదరాబాద్ నుంచి ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అనేది నేను పర్టికులర్గా చెప్పక్కర్లేదు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు చూసుకుంటే మియాపూరే డెడ్ అండ్ హైదరాబాద్కి. బట్ ఆఫ్టర్ ఆ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రమ్ ముంబై సైడ్ తీసుకుంటే జహీరాబాద్ అండి. జహీరాబాద్ అనేది ఇండస్ట్రియల్ టౌన్. లాస్ట్ 50 ఇయర్స్ నుంచి అది ఇండస్ట్రియల్ టౌన్. అలాగే హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న టౌన్ జహీరాబాద్. జహీరాబాద్ వైపు నుంచి కూడా డెవలప్ అవుతూ వస్తుంది ముంబై హైవే. ప్లస్ మేజర్ ప్రాజెక్ట్ అక్కడ నిమ్స్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, 12,000 ఏకర్స్లో రాబోతుంది నిమ్స్. సో 2 సైడ్స్ నుంచి, ఇటు హైదరాబాద్ సైడ్ నుంచి, అటు జహీరాబాద్ సైడ్ నుంచి ముంబై హైవే డెవలప్ అవుతూ వస్తే ఫైనల్లీ ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు సంగారెడ్డి వరకు మాత్రమే ఎక్స్పాండ్ అయింది. రేపు జహీరాబాద్ వరకు, అంటే వచ్చే 10 ఇయర్స్లో జహీరాబాద్ వరకు కూడా ఈ డెవలప్మెంట్ ఎక్స్పాండ్ అవుతుంది, పాస్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడున్న హైవేస్లో హెచ్ఎండిఏ రీజియన్ని కనెక్ట్ చేస్తూ పాస్ అవుతున్న 11 హైవేస్లో ద బెస్ట్ హైవే ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అంటే నన్ అదర్ దెన్ ముంబై హైవే అండి. దానికి నేను ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్ సరిపోతాయని నేను అనుకుంటున్నాను. సో ఇంకొంచెం ఇన్ డెప్త్ అనాలిసిస్ నేను నా నెక్స్ట్ వీడియోలో వై ముంబై హైవే ఈజ్ ద బెస్ట్ అనేది నేను ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.